ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. శాశ్వతాయ గురవే నమః. వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టి ఖండములో మనం ఈ 84వ రోజున తదుపరి అంశాలని మనం తెలుసుకుంటున్నాం. ఉమాదేవితో కూడుకున్నటువంటి ఆ శివ భగవానుడు ఏ విధంగా ప్రకటితమయ్యాడు, వారి ద్వారా వారి యొక్క స్వరూప వివేచనం, బ్రహ్మ మొదలైనటువంటి ముగ్గురు దేవతల యొక్క ఏకత్వ ప్రాతిపదన ఆ ప్రతిపాదన ఆ విషయాలని మనం ఈ 84వ రోజున తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. మరలా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారదుడికి, ఓ నారదా, భగవంతుడైనటువంటి విష్ణువు చేత చేయబడినటువంటి తన స్తుతిని విని భక్తవాత్సల్యుడు కరుణామయుడైనటువంటి ఆ కరుణానిధి అనేటువంటి మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ఉమాదేవితో కూడికిని వెంటనే అతడు ప్రకటితుడయ్యాడు. అప్పుడు ఆ స్వామి 5 ముఖములు కలిగి ఉన్నాడు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం. ప్రతి ముఖంలో కూడా 3 నేత్రాలు ఉన్నాయి. ఆ 3 నేత్రములతో 3 నేత్రాలతో శోభిల్లుతూ ఉన్నాడు ఆ స్వామి. అలా నురిడి చంద్రముకుటం విరాజిల్లుతూ ఉంది. ఆ చంద్రముకుటం విరాజిల్లుతూ ఉంది. తల మీద జటను ధరించి గౌరవర్ణంతో విశాలమైనటువంటి నేత్రములతో ఆ పరమశివుడు తన సమస్త అంగమణయందు కూడా విభూతిని విలేపనం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామికి 10 భుజములు ఉన్నాయి. కంఠములో నీలవర్ణ చిహ్నం ఉన్నది. నీలగ్రీవుడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిజంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. అతనికి కంఠంలో నీలవర్ణమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. ఆ స్వామి యొక్క శరీరంగములన్నీ కూడా సకల ఆభూషణములతో అలంకరించబడి ఉంది. సర్వాంగ సుందరమైనటువంటి శివుని యొక్క మస్తకము బాష్పమయమై త్రిపుండ్రంతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇట్టి విశేషణములతో కూడుకున్నటువంటి మహాదేవుడు, ఆ మహేశ్వరుడు భగవతి అయినటువంటి ఉమాదేవితో పార్వతీదేవితో కూడి ఉండగా మేము ప్రత్యక్షంగా చూశామయ్యా. నేను విష్ణు భగవానుడు మరలా ప్రియవచనములతో వారిని స్తుతించాం. వాగర్ధావివదం వృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అలా మేము స్తుతించాం. అప్పుడు పాపమును హరించేటువంటి వాడు, సకల పాపహరుడు, కరుణాకరుడు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి మహేశ్వరుడు, ఆ భగవానుడు ప్రసన్న చిత్తుడై విష్ణుదేవునికి శ్వాసరూపంతో వేదాన్ని ఉపదేశించాడు. మునీంద్ర, అందుకనే అంటాం మహాన్యాసంలో హంసస్సోహం 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 హంసః హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదా శివః ఏవం న్యాసవిధిం కృత్వా తతః సంపుటమారభేత్ అని చెబుతాం. మనిషి ప్రతిరోజు కూడా మనందరం ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ శివపురాణంలో కొన్ని విషయాలు మహాగూఢమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ప్రతి జీవి కూడా ఆయుర్దాయం లెక్కబడుతుంది. సంవత్సరములను బట్టి కాదు, వారు తీసుకున్నటువంటి శ్వాసలను బట్టి
చూడండి, శ్రీ మహాపురాణం ద్వారా మనకు ఒకటి అర్థమైంది. శ్వాస ద్వారా ఆ పరమేశ్వరుడు నారాయణుడికి ఆ వేదాన్ని తెలియజేశాడు, ఉపదేశం చేశాడు అని మనం తెలుసుకుంటున్నాం. అయితే మనలో కూడా ప్రతి జీవి కూడా 21,600 సార్లు మనం శ్వాసని రోజు కూడా ఈ హంస జపం జరుగుతూ ఉంటుంది. మనలో 72,000 నాడులు ఉంటాయి. 21,600 సార్లు ఎవరైతే జాగరూకుడై ఈ హంస సోహం సోహం అని జరుగుతూ ఉంటుంది, అది అతిపాగాయత్రి. అది ఎవరు? యోగులైనటువంటి వారు గురువుల ద్వారా ఆ శ్వాస ప్రక్రియ విధానాన్ని, రేచక కుంభక పూరకములను అభ్యసిస్తారో వారికి అది కర్తలామరం. ఏ యోగి శ్వాసను నియంత్రిస్తాడో వాడి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయవంతుడే ఉంటాడని శ్వాస విధానంలో ప్రాణాయామం చేయమని చెప్పి మన ఋషులు అందుకని తెలియజేస్తూ ఉంటారు. సనాతన ధర్మములకు ఆయువు పట్టినటువంటి మన ఋషుల యొక్క ప్రేరణ ఎంతో గొప్పదని మరొకసారి మనం తెలుసుకోవాలి. వారి జీవితములలో అనేకమైనటువంటి మానవాళికి ఉపయోగపడేటువంటి విశ్వ కళ్యాణ నిమిత్తమై అనేక అంశాలను మనకు ప్రాణాయామం ద్వారా మనకు తెలియజేశారు, ప్రాణాయామ విధులను తెలియజేశారు. అంచేత కలియుగంలో ప్రతి వారు కూడా ఆయువును కోరేటువంటి వారు, సకల విధమైనటువంటి భోగమును అనుభవించేటువంటి వారు కూడా పూర్ణాయుష్యం అవ్వడం కోసమే కాదు, మనం ఉండడం ఆరోగ్యంగా కూడా ఉండడానికి ప్రాణాయామ విధానం ఆచరించాలని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ విశ్వ సృష్టి రహస్యంలో అనేకమైనటువంటి అంశములు మన పూర్వ సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంలో తెలియజేయబడినాయి. వాటిని అవహేళన చేయడం అది సభ్యమైనటువంటి పద్ధతి కాదు. వాటిని మనం గమనించి వాటిని అనుభూతి చెంది అనుసరించిన నాడు మాత్రమే ఆ రమ్యత మనకు అర్థమవుతుంది. పూర్వ విశ్వ సాంప్రదాయం అదంతా కూడా నాడీ సాంప్రదాయం, నాడీ జ్యోతిష్యం అనేటువంటి ఉన్నది. దాంట్లో మనకు అన్ని విషయములు కూడా తేటతెల్లమవుతాయి. అన్ని తెలియజేస్తూ మరొకసారి మళ్ళా శివపురాణంలో మనం ప్రవేశిద్దాం. అలా విష్ణుదేవుడైనటువంటి ఆ విష్ణుదేవునికి భగవంతుడైన మహేశ్వరుడు శాశ్వతంతో వేదాన్ని ఉపదేశించాడు. కాబట్టి మునీంద్ర, దాని తర్వాత ఆ పరమాత్ముడైనటువంటి శివుడు శ్రీహరికి గుహ్య జ్ఞానం కూడా ప్రసాదించాడు. అందుకనే అంట గుహ్యాది గుహ్య గోప్తాత్మం గృహానాస్మత్కృతం జపం అంటాం. ఏదైనా జపం చేస్తే గుహ్యమైనటువంటిది అని చెప్పారు. అందుకని లలితా సహస్రనామంలో కూడా అమ్మవారు చెబుతారు, ఎవరికైతే శ్రద్ధా భక్తి ఉంటుందో, గురుభక్తి కలిగి ఉంటుందో, గుహ్యము మన గుహలో ఉండేటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. జీవిక గృహం గుహ. శరవణ భవ గుహ శరవణ భవ గుహ శరవణ భవ గుహ శరవణ భవ గుహ పాహి గురో గుహ. అది ఎక్కడుంది? మన హృదయ కమలంలో ఉన్నది. అందుకనే గుహ్యాది గుహ్య గోప్తాత్వం గోత్రీత్వం గృహాణాస్మత్కృతం జపం అని చెప్పారు పెద్దలు. చెబుతూనే లలితా సహస్రనామంలో చెప్తారు, నా శఠాయ న దుష్టాయ నా విశ్వాసాయ గంహితే. షఠుడికి, దుష్టుడికి, మూఢుడికి, గురుభక్తి లేనటువంటి వాడికి, శ్రద్ధ లేనటువంటి వాడికి ఏ విషయమును కూడా మనం ఉపదేశం చేయరాదు అని పెద్దలు చెప్తారు. అని తెలియజేస్తూ సాక్షాత్ శివ భగవానుడు గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని, అంటే రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఆ విష్ణుమూర్తికి ప్రసాదించాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా, అంటే బ్రహ్మగారు చెప్పుకుంటున్నాడు, నాకు కూడా ఆ జ్ఞానం అనుగ్రహించాడు. అలా వేద జ్ఞానం పొందినటువంటి వారు మీ ఇద్దరం కూడా కృతార్థమయ్యాం. నేను కూడా విష్ణుదేవుడు కూడా చేతులు జోడించి మహేశ్వరునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాం. నమ శివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరాతిష్టవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ శివకామకామేశ్వరీభ్యాం అని వారిద్దరూ కూడా, బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఆ మహేశ్వరుడికి నమస్కరించారు. తదుపరి ఆ స్వామితోటి పూజా విధానం తెలిపి సదుపదేశాన్ని మాకు తెలియవలసిందని చెప్పి మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ప్రార్థన చేశారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.